మల్లిక మల్లిక ఒక అందమైన, తెలివైన యువతి. ఆమె తన గ్రామంలో అందరితో ప్రేమగా ఉండేది. చదువులో ముందుండేది. కళల్లోనూ మంచి ప్రావీణ్యం ఉండేది. ఆమె అందం, మంచి మనసు ఊరిలో అందరికీ ఆమెను ప్రియమైన వ్యక్తిని చేశాయి. ఒకరోజు సాయంత్రం మల్లిక తన స్నేహితురాలి ఇంటి నుండి తిరిగి వస్తుండగా కొంతమంది దుండగులు ఆమెను అడ్డగించారు. ఆమె ఎంతగా ప్రతిఘటించినా వారు బలవంతంగా ఒక వ్యాన్లోకి ఎక్కించుకుని ఊరి చివరన ఉన్న ఒక పాడుబడిన ఇంటికి తీసుకువెళ్లారు. అక్కడ ఆమెను ఒక గదిలో బంధించారు. ఆమె చేతులు, కాళ్ళు కట్టేశారు. నోటికి ప్లాస్టర్ వేయడంతో ఆమె కేకలు బయటికి వినిపించలేదు. మల్లిక భయంతో వణికిపోతూ తనను ఎందుకు కిడ్నాప్ చేశారో అర్థం చేసుకోలేకపోయింది. ఆమెకు ఎవరితోనూ శత్రుత్వం లేదు. తన కుటుంబానికి కూడా ఎటువంటి ఆర్థిక సమస్యలు లేవు. కొంత సమయం తరువాత ఇద్దరు వ్యక్తులు గదిలోకి వచ్చారు. వారి ముఖాలకు ముసుగులు ఉన్నాయి కాబట్టి వారిని గుర్తుపట్టడం మల్లికకు సాధ్యం కాలేదు. వారిలో ఒకడు గంభీరమైన స్వరంతో మాట్లాడాడు. నువ్వు ఇక్కడ క్షేమంగా ఉండాలంటే మేము చెప్పినట్టు వినాలి. మల్లిక భయంతో తల ఊపింది. వారు ఆమెను కిడ్నాప్ చేయడానికి ఒక బలమైన కారణముంది. ఊరిలో పెద్ద భూస్వామి అయిన రాఘవయ్యకు మల్లిక అంటే చాలా ఇష్టం. ఆమె అందానికి, తెలివితేటలకు ముగ్ధుడయ్యాడు. కాని మల్లిక అతడి ప్రేమను తిరస్కరించింది. ఇది రాఘవయ్యను తీవ్రంగా అవమానపరిచింది. తన కోరిక తీరకపోతే ఆమెను దక్కించుకోవడానికి ఏదైనా చెయ్యాలని అతను నిర్ణయించుకున్నాడు. తన అనుచరులైన ఇద్దరు రౌడీలను పిలిచి మల్లికను కిడ్నాప్ చేయమని ఆజ్ఞాపించాడు. ఆమెను బంధించి తన దగ్గరకు తీసుకురమ్మని చెప్పాడు. పాడుబడిన ఇంట్లో బంధించబడిన మల్లిక ఎలాగైనా అక్కడి నుండి తప్పించుకోవాలని ప్రయత్నించింది. తన కట్లు విప్పుకోవడానికి విశ్వప్రయత్నం చేసింది. కాని దుండగులు ఆమెను చాలా గట్టిగా బంధించారు. ఇంతలో మల్లిక ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఊరంతా ఆమె కోసం వెతికారు. ఆమె స్నేహితులను, బంధువులను అడిగారు. కాని ఎక్కడా ఆమె జాడ కనిపించలేదు. మల్లిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. ఊరి చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. మల్లికను కిడ్నాప్ చేసిన రౌడీలు ఆమెను రాఘవయ్య దగ్గరకు తీసుకువెళ్లడానికి సిద్ధమయ్యారు. కాని ఇంతలో ఒక గ్రామస్థుడు ఆ పాడుబడిన ఇంటి దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను చూసి పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. లోపల మల్లికను బంధించి ఉన్న గదిని గుర్తించారు. తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. మల్లికను చూసి ఆమె కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు ఆ ఇద్దరు రౌడీలను అరెస్టు చేశారు. వారిని విచారించగా రాఘవయ్య అసలు సూత్రధారి అని తేలింది. పోలీసులు రాఘవయ్యను కూడా అరెస్టు చేశారు. మల్లికను సురక్షితంగా తన కుటుంబానికి అప్పగించారు. జరిగిన సంఘటనతో ఆమె చాలా భయపడిపోయింది. కాని తన ధైర్యంతో ఆ కష్టాన్ని ఎదుర్కొంది. ఈ సంఘటన ఊరిలో కలకలం రేపింది. రాఘవయ్య చేసిన పనికి అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టం తన పని తాను చేసింది. రాఘవయ్యకు తగిన శిక్ష పడింది. మల్లిక నెమ్మదిగా ఆ షాక్ నుండి కోలుకుంది. తన కుటుంబం, స్నేహితుల అండతో మళ్లీ తన సాధారణ జీవితాన్ని ప్రారంభించింది. ఈ సంఘటన ఆమె జీవితంలో ఒక భయంకరమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది. కాని